ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల 14, 15, 16 తేదీల్లో ఆ శివయ్య మీ తలరాతని మార్చబోతున్నాడు. ఈ వీడియోని మిస్ అయితే మీరు దురదృష్టవంతులే. అసలు కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, ఆ శివయ్య కారణంగా మీ తలరాత ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి లైఫ్కి టర్నింగ్ పాయింట్ అనేది ఏ విధంగా రాబోతుంది అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కర్కాటక రాశి వారు అనగా పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి ఎండ్రకాయ లేక పీతాన్వడి చలచరము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వ రాశి. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారి జీవితానికి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పవచ్చు. మీ లైఫ్ అయితే మాత్రం పూర్తిగా మారిపోతుంది. శ్రమతో కూడిన ఫలితం ఉన్నప్పటికీ ప్రతి కష్టం విజయానికి దారి చూపిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ లక్ష్య సాధనలో నిలవండి. మీ పట్టుదలతో ఏదైనా సరే సాధ్యమే. దుర్గారాధన మీలో మానసిక బలం నింపుతుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఖర్చుల విషయంలో నియంత్రణ చాలా అవసరం. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తత అనేది తప్పనిసరి. మాటల్లో మితి పాటిస్తే మేలు. కొందరి వాక్యాలు మనస్సును కంచి వేయవచ్చు, కానీ ధైర్యంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు, మిత్రుల సూచనలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. ఉద్యోగంలో బాధ్యతను సకాలంలో నిర్వర్తిస్తే సమస్యలు తగ్గుతాయి. వ్యాపారంలో వివాదరహితంగా వ్యవహరించడం చాలా మంచిది. ప్రశాంతతకు నవగ్రహ ధ్యానం ఉపకరిస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ సమయం ఈ విధంగా మారబోతుంది. వీరి లైఫ్లో ఎటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. కర్కాటక రాశి జాతకులకు ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయం కాగా, ఈ రాశి వారు ఈ సమయంలో మట్టిని పట్టుకున్న బంగారమైన అన్నట్లుగా మీ లైఫ్ అనేది మారిపోతుందండి. అన్ని విధాలుగా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ఇది ఒక సవాల్తో కూడినటువంటి సమయము. ధనస్థానంలో కేతు ఉండడం వలన పొదుపు చేయడం కష్టంగా అనిపించవచ్చు. 12వ ఇంట్లో గురువు వలన ఆరోగ్యం, ఆధ్యాత్మిక పనులు లేదా ప్రయాణాల కోసం ఖర్చులు అధికంగా ఉంటాయి. మీ చేతిలో నుండి డబ్బు జారిపోతున్నట్లుగా కూడా మీకు అనిపించవచ్చు, కానీ 8వ ఇల్లు బలంగా ఉండడం వలన ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. వారసత్వ ఆస్తి, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు లేదా వ్యాపారం యొక్క పన్నుల వాపసుల ద్వారా కూడా డబ్బు అందుకోవచ్చు. స్టాక్ మార్కెట్ రంగాల్లో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలనే సూచన. అంచనాలు తలకిందులు కావచ్చు. ముఖ్యంగా నెల చివరిలో రిస్క్ తీసుకోకపోవడమే మీకు మంచిది. ఆరోగ్యం విషయంలో మీరు ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అష్టమ స్థానం దీర్ఘకాలిక వ్యాధుల నుండి మరియు ప్రమాదాలను సూచిస్తుంది. సూర్యుడు, రాహు, బుధుడు, శుక్రుడు ఇక్కడే ఉండడం వలన ఇన్ఫెక్షన్లు, జ్వరాలు లేదా జ్ఞానేంద్రియ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 23న కుజుడు అష్టమ స్థానంలోకి ప్రవేశించి రాహుతో కలయిక అంగారక యోగాన్ని కలిగిస్తాడు. ఇది ప్రమాదాలు, గాయాలు లేదా ఆకస్మిక శస్త్రచికిత్సలకు దారితీయవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే అనారోగ్య సూచన కనిపించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సంబంధ బాంధవ్యాలలో తీవ్రత అనేది ఉంటుంది. ఈ నెల మధ్య వరకు సూర్యుడు మరియు కుజుడు ఎడవింట్లో ఉండడం వలన దాంపత్య జీవితంలో ఘర్షణలు రావచ్చు. మీ భాగస్వామి మీ పైన అధికారాన్ని చెలాయించడానికి ప్రయత్నం చేయవచ్చు. ప్రశాంతంగా ఉండడం ద్వారానే ఈ గొడవలను కూడా మీరు నియంత్రించవచ్చు. గ్రహాలన్నీ 8వ ఇంట్లోకి మారాక అత్తమామలతో లేదా తోటి కోడళ్లతో, వదినలతో ఆస్తి సంబంధిత చర్చలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ యొక్క భాగస్వామికి ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడు మీరు అండగా నిలబడితే మీ బంధం మరింత బలపడుతుంది. మాట తూలడం వలన కుటుంబంలో గొడవలు పెరగవచ్చు, కాబట్టి మాట్లాడే సమయంలో సంయమనం పాటించండి.
విద్యార్థులకు ఈ సమయం ఏకాగ్రత విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. పరీక్షల విషయంలో తెలియని భయం లేదా ఆందోళన కలగవచ్చు. అయితే పీహెచ్డీ, రీసెర్చ్, సైకాలజీ లేదా వైద్య విద్య అభ్యసించే వారికి మాత్రం అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. లోతైన విషయాలను అర్థం చేసుకోవడంలో మీ యొక్క మేధస్సు చురుగ్గా పనిచేస్తుంది. ఏదైనా సరే క్లిష్టమైన సమస్యను పరిష్కరించడంలో మీరు సఫలమవుతారు. కాలేజీ, రాజకీయాలకు దూరంగా ఉండి మీ లక్ష్యం పైన దృష్టి పెట్టడం మీకు చాలా ముఖ్యం. ఈ రాశి వారు చేయాల్సిన కొన్ని జాతకపరమైన పరిహారాలు. అష్టమ రాహు ప్రభావం కారణంగా కలిగే సమస్యలు తగ్గడానికి దుర్గాదేవిని పూజించండి. ఓం దుమ్ దుర్గై నమః మంత్రాన్ని జపించడం వల్ల మీకు రక్షణ లభిస్తుంది. ఆరోగ్యం కొరకు ప్రతిరోజు 108 సార్లు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి. ముఖ్యంగా ఫిబ్రవరి 13 తర్వాత ఇది చాలా అవసరం. శనివారం రోజున పేదలకు దుప్పట్లను లేదా నలుపు రంగు దుస్తులను దానం చేయండి. ఇది శని మరియు రాహువుల శాంతికి తోడ్పడుతుంది. ఇది ఒక ముఖ్యమైన పరిహారం ఏమిటి అంటే వాహనంలో గణపతి విగ్రహాన్ని ఉంచుకోండి మరియు ఫిబ్రవరి 23 తర్వాత వేగంగా వాహనాన్ని అసలు నడపకూడదు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ కర్కాటక రాశి వారు రాశి చక్రంలో 4వ రాశి చరరాశి అనగా వీరి ఆలోచనలు అనేవి ఎప్పుడు కూడా వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు. వీరు ఎప్పుడు కూడా టకటక నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో ఎప్పుడూ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెలువరిస్తుంది. మరి కొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభము. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగట్టేస్తారు. ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం చాలా ఎక్కువ. అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావమునకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. చిన్నతనమున జరిగిన సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. ఈ రాశి వారికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, వస్తు సంపదను, సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యము కలిగిన ఏమాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలు నెత్తి మీద పెట్టుకునే స్వభావం వీరు కలవారుగా ఉంటారు. వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు యందు స్థిరపడతారు. అనగా వాహనములపైన, నౌకలు, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.